హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ జాగింగ్ చేసి ఇంటికి రీచ్ అవ్వగానే బాగి ఇంటి ముందు ముగ్గు వేస్తూ కనబడుతుంది. అమర్ అలా బాగీని ముగ్గుని చూస్తూ ఉండిపోతాడు. ఏంటండి అలా చూస్తున్నారు అని బాగి అడిగేసరికి, ఏం లేదు బాగి, ముగ్గు చాలా బాగుంది, చాలా అందంగా వేశావని బాగీని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు అమర్. అప్పుడే రాథోడ్ కొన్ని సామాన్లు సరుకులు తీసుకొచ్చి, మిస్ అమ్మ, ఇదిగో గ్రాసరీ లిస్ట్ నువ్వు ఇచ్చినట్టే తీసుకొచ్చాను, తీసుకో అని అంటారు. ఇవి ఇక్కడ ఎందుకు ఇస్తున్నావు రాథోడ్ అని అడుగుతారు అమర్. ఇవి పూజా సామాగ్రి సార్ అని అంటారు రాథోడ్. ఏంటి పూజ? ఇవాళ పూజ ఏంటి అని అంటారు. సార్ ఇంట్లో కాదు సార్, గుడికి వెళ్ళాలి అని అంటుంది బాగి. ఇవాళ గుడికి వెళ్ళాలా? ఎందుకు అని అడుగుతారు. వెళ్ళాక మీకే తెలుస్తుంది సార్, మీరు ముందు వెళ్ళి రెడీ అవ్వండి, పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి ఇంకా అలా బాగి, అమర్, పిల్లలు అందరూ హ్యాపీగా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. కానీ ఎప్పుడు మాడిపోయినట్లు ముఖం పెట్టుకునే మనోహరి మాత్రం అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు, మీరు గుడికి రారనుకుంటా, అలాంటి పుణ్యమైన స్థలాల్లో మీ పాదం పెట్టకూడదులేండి అని అంటాడు రాథోడ్. రాథోడ్ ఏంటా మాటలు? మనోహరి కూడా ఈ ఇంటి మనిషి అని తను అని అనేసరికి, అమ్మయ్య అమర్ నమ్మేశాడు అనుకుంటుంది మనోహరి. చెప్పుకుంటుంది కదా ఈ ఇంటి మనిషి అని, తను చెప్పుకుంటుంది కదా, అలాంటప్పుడు తను కూడా రావాలి కదా. ఓ పని చేయండి రాథోడ్, నువ్వు మనోహరిని, చెంబాని యాదమ్మని తీసుకురా, నేను పిల్లలు బాగి ఒక కారులో వస్తాం అని అమరే బాగి పిల్లల్ని ఒక కార్లో తీసుకువెళ్తూ ఉంటారు. మనోహరి అమర్ పక్క సీట్లో కూర్చోవాలనుకుంటుంది, బట్ నో యూస్, ఎందుకంటే అమర్ బాగిని తీసుకువెళ్తానని ముందే చెప్పేస్తాడు. సో మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అయినా ఈ ప్రచండ ఏంటి? హే ప్రచండ, ఇంకా నువ్వు నా పక్కనే ఏం చేస్తున్నావు? ఏదో ఆపుతానన్నావుగా, వెళ్ళి ఆపు అని అంటుంది మనోహరి. మనోహరి నేను చెంబాని మనోహరి, ప్రచండ ఎప్పుడో నా నుండి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటాడులే అని చెప్పి కారులో వీళ్ళందరూ బయలుదేరుతారు. ఇంక ప్రచండ మంత్రగాడైతే అలా ఒక ప్లేస్కి, ఖాళీ స్థలానికి వెళ్ళి తన శక్తులన్నీ ఒక సెంట్రలైజ్డ్గా చేసుకొని ఒక ఈగల్ గ్రద్ద రూపంలో, రాబందు ఆర్ గ్రద్ద రూపంలో మారుతాడు. ఇంకా అలా మారి ఎగురుకుంటూ అమర్ వాళ్ళ కార్ని అయితే ఇంకా ప్రచండ గద్ద రూపంలో ఫాలో అవుతూ ఉంటాడు. అదంతా చూస్తూ మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏదో ఒకటి చేసి పాపని తీసుకెళ్ళిపోతాడని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనోహరి. బట్ అలా ఇంకా ఎగురుకుంటూ వచ్చి అమర్ కార్ ముందు అడ్డంగా కూర్చుంటుంది ఆ ఈగల్. ఒక్కసారిగా అమర్ షాక్ అవుతారు. హేయ్ దిగు, పక్కకి దిగు అని అంటారు. ఇంకా అది పక్కకైతే తప్పుకోదనమాట ఆ ఈగల్. ఇదేంటి ఎంత పిలిచినా పక్కకి వెళ్ళట్లేదు అని అమర్ దిగబోతుంటే, డాడీ ఒక్క నిమిషం ఆగండి అని అంటుంది బుజ్జమ్మ. ఏమైంది బుజ్జమ్మ అని అంటారు. డాడీ దాన్ని ఎలా పక్కకి తప్పించాలో నాకు తెలుసు, మీరు కారు దిగకండి అని ఆరు పాప కారు దిగాలనుకుంటే బాగి, బుజ్జమ్మ ఏం చేస్తున్నావు బుజ్జమ్మ, నువ్వు చిన్నపిల్లవి అని అంటారు. అమ్మా నీకు భయంగా ఉంటే నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్పి ఇంకా బాగి అండ్ ఆరు పాప ఇద్దరు కలిసి కిందకి దిగుతారు. కిందకి దిగి ఇంకా అలా కోపంగా ఆ గ్రద్ద వైపు చూస్తూ ఉంటుంది. ఆరు పాప అయితే వెంటనే వెళ్ళి ఇంకా గ్రద్ద ముక్కుని గట్టిగా పట్టుకొని విరిచేస్తుంది. ఆరు పాప ఇంకా రెండు కాళ్ళని పట్టుకొని కరెక్ట్గా తై ఏరియాలో పట్టుకొని టప్పా 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 తిప్పి ఇంకా కిందకి బాదుతుందనమాట. ఆరు పాప ఒక్కసారిగా ఆరు పాపలో ఉన్న శక్తుల్ని చూసి షాక్లో ఉండిపోతుంది బాగి. అవన్నీ అమర్ వాళ్ళకి కనపడవు, బికాజ్ వాళ్ళ కార్కి గ్లాస్ డోర్ వేసి ఉంటుంది కాబట్టి ముందు జరిగేదంతా కనబడదు. సో అలా ఇంకా ఆరు పాప అయితే వాడి రెక్కలు విరిచి వాడి దగ్గరికి వచ్చి, చూడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను టచ్ కూడా చేయలేవు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ నాది, ఈ ఫ్యామిలీని కాపాడుకోవడానికే వచ్చిన అరుంధతిని నేను, నన్ను ఓడించడం అంత సులభం కాదు, లేదు వస్తా, ఓడిస్తా, చంపేస్తా అంటే చూసావు కదా నీ రెక్కలు పీకి నీ చేతిలో ఎలా పెట్టానో, బ్రతికుండగానే ప్రాణం తీసి నీ చేతిలో పెడతా, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి బాగి దగ్గరికి వస్తుంది. బాగి మైండ్ అయితే ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతుంది. అమ్మా అని అంటుంది.
భుజమా, నువ్వు నీకేం కాలేదు కదా అని అంటారు. లేదమ్మా, నాకేం కాలేదు, రా గుడికి టైం అయింది కదా వెళ్దామని చెప్పి ఇంకా ఆరు పాప బాగి అందరూ కలిసి కారు ఎక్కుతారు. సో అలా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేసరికి కారులో అయితే వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళేసరికి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. పంతులు గారు బాబు రండి కూర్చోండి అని చెప్పి హోమంలో కూర్చోబెడతారు అమర్ని. బాగి ఒక్క నిమిషం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవాళ స్పెషల్ ఏంటని, ఎందుకు అందరం కలిసి గుడికొచ్చాం అని అడుగుతారు. వెంటనే పిల్లలందరూ అమర్ దగ్గరికి వచ్చి అమర్ని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే డాడీ అని గట్టిగా చెప్తారు. ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతారు. అదంతా చూస్తున్న మనోహరి కూడా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, ఛా, అమర్ బర్త్డేని నేనెలా మర్చిపోయాను అని అనుకుంటుంది మనోహరి. పక్కనే ఉన్న చెంబ, ఏముంది, నీకెప్పుడు అమర్ని ఎలా దక్కించుకోవాలనే ఉంటుంది కానీ అమర్ బర్త్డే ఎప్పుడు, అమర్ ఇష్టాలేంటి అనేది నీకు అక్కర్లేదు కదా అని అంటుంది మనోహరితో చెంబ. ఊరుకో చెంబ, ఈ విషయం ముందే తెలిస్తే నైటే ఏదో ఒకటి ప్లాన్ చేసేదాన్ని, కానీ ఇదిగో నీ వల్ల, అదిగో ఉన్నాడు కదా ఇండియా మ్యాపు ప్రచండ మాంత్రికుడు, వాడి వల్ల ఇదంతా జరిగింది అని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంక పిల్లలందరూ వచ్చి అలా దగ్గరకు వచ్చి ప్రేమగా గ్రీట్ చేసేసరికి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్. అంటే ఈరోజు నా బర్త్డేనా అని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటాడు. అవును సార్, మీ విషయాలు మీరు గుర్తుపెట్టుకోలేదేమో, కానీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి మీ చుట్టూ ఎప్పుడూ మేము ఉంటూనే ఉంటాం, మిమ్మల్ని మేము ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాం సార్, మీ ప్రతి విషయాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం అని బాగి చెప్పడంతో అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక పిల్లలందరూ కూడా డాడ్ మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని ఇదిగో మిస్ అమ్మే ఇదంతా అరేంజ్ చేసింది, పూజలో కూర్చోండి డాడ్ అని చెప్పి ఇంకా అలా కూర్చోబెట్టేసరికి ఇంకా అమర్ అయితే మృత్యుంజయ యాగాన్ని, దీర్ఘాయుష్యు కలగడానికి హోమాన్ని అన్నీ జరుపుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గుర్తొస్తూ ఉంటుంది లైట్గా అమర్కైతే. ఎందుకంటే ఒకప్పుడు అరుంధతి కూడా ఇలాగే అమర్కి ప్రతి బర్త్డేకి తనకు కావాలని పూజలు అవన్నీ చేపించేది. తర్వాత ఆ లెగసీని బాగి కూడా కంటిన్యూ చేస్తుంది. బాగి కూడా అలాగే పూజలు అవన్నీ జరిపిస్తూ ఉంటుంది. సో అదే విషయం రీసైట్ అవుతూ ఉంటుంది అమర్కి. హీ కెన్ రీకాల్ దట్ మెమొరీస్. ఇలా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా చేసినట్టు అనిపిస్తుంది ఏంటి అని ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్. ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అమర్తో పంతులు గారు, బాబు మీ హోమం పూర్తయింది, వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసిరండి అనేసరికి ఇంకా అమర్ వెళ్తూ ఉంటే అమర్ వెనకాలే బాగి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమర్ అడుగులో బాగి కూడా ఇంకా అలా హ్యాపీగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒక కుంకుమ అనేది ఇంకా అమర్పై పడుతుంది. అమర్ ఒక్కసారిగా ఇలా అనేసరికి బాగి నుదుటిన అమర్ చేత్తో కుంకుమ అయితే పడిపోతుంది. ఒక్కసారిగా అమర్ అలా బాగి వైపు చూస్తూ షాక్లో ఉండిపోతారు. బాగి కూడా ఇంకా తన నుదుటిన కుంకుమ చూసి షాక్లో ఉండిపోతుంది. మిస్సమ్మ అది అననేలోపు, బాబు మీరు ఎందుకు ఈ విషయంలో ఇంతలా ఆలోచిస్తున్నారు, మీది దేవుడు కలిపిన బంధం బాబు అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమరేమో అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి పాపం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అమర్ మాత్రం ఆ సిచ్యువేషన్ని, ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోతూ ఉంటాడు. అసలు ఎందుకు నాకు బాగి ఇంతలా గుర్తొస్తుంది, అసలు ఏమైంది, బాగి నాకేమవుతుంది, తను ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతుంది, ఏదో జరిగింది అదేంటో నాకు అర్థం కావటం లేదని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట అమర్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా బాగి అమర్ని అనాథ శరణాలయానికి ఆర్ఫనేజ్కి అయితే తీసుకొని వెళ్తుంది. అమర్, బాగి ఇక్కడికి వచ్చావేంటని అంటారు. సార్, ఈరోజు మీ చేత్తో ఈ పిల్లలందరికీ మీరు ఇవ్వాల్సిన స్వీట్స్ గిఫ్ట్స్ ఇస్తే, ఈ ఒక్క పూట వీళ్ళకి భోజనం పెట్టిస్తే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అని చెప్పి బాగి అంటుంది. ఇంకా అలా ఫుడ్ అంతా బాగి చేత్తోనే వండి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా బాగి అయితే వడ్డిస్తూ ఉంటుంది అందరికీ. అమరేమో అందరికీ ప్లేట్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా పిల్లలందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజుగారేమో, మీరు ఎప్పుడు ఇంతేనమ్మా, మీ భార్యాభర్తలే నిజంగా చాలా మంచివాళ్ళు అని చెప్పి అనేలోపు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. రాజుగారు ఇప్పుడు మీరేమన్నారు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. ఏం లేదు సార్, ఆయన ఏదో పొరపాటున ఉంటారు,
రాజుగారు అని అంటుంది. సార్ సారీ సార్, ఏదో పొరపాటున నోట్ నుండి వచ్చేసింది అని చెప్పి ఇంకా తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వెంటనే అక్కడికి అమర్ వస్తాడు. రాజుగారు, నాకు నిజం చెప్పండి, మీరు ఏదో నా దగ్గర దాచిపెడుతున్నారు కదా, అదేంటో నాకు ఖచ్చితంగా తెలియాలి. చెప్పండి, ఏం దాచిపెడుతున్నారు నా దగ్గర అని చాలా గట్టిగా అడుగుతారు అమర్. అంటే సార్ అది అనేలోపు, సార్ మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే, చెప్పండి సార్ అని అనేసరికి "ఆ, చెప్తాను సార్. నిజం చెప్పాలంటే మీ మీ భార్య ఎవరో కాదు సార్, బాగి భాగమతి మేడమే మీ భార్య సార్ అని చెప్పి ఇంకా ఒక్కసారిగా చెప్పేసరికి అమర్ షాక్లో ఉండిపోతారు. ఇది నిజమా అని అంటారు. అవును సార్, ఇది నిజం. కానీ ఈ విషయాన్ని కావాలనే ఎవరు చెప్పలేదు. మీరెక్కడ మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడతారని చెప్పలేదు అని చెప్పి ఇంకా అలా షాక్లో చెప్పేసేసరికి అమర్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే నిజంగా నేను బాగీని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? బాగి బాగి ఇన్ని రోజులు నా గురించి నిజం దాచిపెట్టి తనలో తనే ఎంత ఎంత కుమిలిపోయిందో అని పాపం ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటాడు అమర్. ఏమండి, వెళ్దామా అని అంటుంది. "ఆ, వెళ్దాం బాగి" అని ఇంకా అలా అమర్ బాగి అయితే ఇంటికి బయలుదేరుతారు. ఇంకా అలా ఇంటి దగ్గర కేక్ కటింగ్ అయితే ఉంటుంది. అమర్కి పిల్లలందరూ కలిసి హ్యాపీగా "వీ లవ్ యూ డాడ్ సూపర్ హీరో" అని చెప్పి రాసి కేక్ అయితే రెడీ చేస్తారు. సో ఆ కేక్ని చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. ఇంకా అలా కేక్ అందరి ముందు కట్ చేసేసరికి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా మనోహరి ఏమో, అమర్ నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. వీళ్ళదేముంది అమర్, వీళ్ళన్నీ పై పైన, కానీ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అమర్ అని అంటుంది మనోహరి. అవునవును, ఎంత మనసు లోపల నుండి ప్రేమిస్తున్నారో అర్థమైపోయిందిరే అని అంటాడు రాథోడ్. రాథోడ్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది డేట్ కాదు, ఈరోజు బర్త్డే ఆ రోజు అది ఇది కాదు, మనసులో ఉన్న ప్రేమ. ఆ ప్రేమే గుర్తుపెట్టుకోవాలి. డేట్కి సంబంధం ఉందా ఏంటి అని చెప్పి మనోహరి దబాయిస్తూ ఉంటే, అబ్బో కవరింగ్ ఇంత బాగా ఎవరు చేయలేరులేండి, సార్కి ఏం గిఫ్ట్ ఇచ్చారో అని అనుకుంటారు. అమర్కి ఇష్టమైన వాచ్ తీసుకొచ్చి ఇచ్చాను అని అంటారు. నాకు ఆల్రెడీ ఉంది కదా మనోహరి, ఎన్ని వేసుకోమంటావు, వాచ్లు పదే పదే మార్చమంటావా ఏంటి అని అంటారు అమర్. ఇంకా బాగి పాపం చేయి వెనకాల గిఫ్ట్ దాచిపెట్టుకుంటే, బాగి ఏంటి ఏదో గిఫ్ట్ దాచిపెడుతున్నావు, ఏంటది అని అడుగుతారు. "ఆ, సార్ ఇది మీకోసం" అని ఒక టీషర్ట్ చూపిస్తుంది. అంతేనా, టీషర్టేగా అని అంటుంది మనోహరి. ఇది మామూలు టీషర్ట్ కాదు, నేనే నా చేత్తో స్వయంగా సార్ కోసం కుట్టిన టీషర్ట్. వీటిలో అందరి పేర్లు ఉంటాయి చూడండి, ఆనంద్, ఆకాష్, అమ్ము, అంజు, ఆరు పాప, ఇలా అందరి పేర్లు ఇందులో ఉంటాయి అని అనేసరికి, మరి నీ పేరు ఎక్కడ బాగి అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. చెప్పు బాగి, మరి నీ పేరు లేదేంటి ఇందులో అని అడుగుతారు. సార్ మీరు మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. బాగి నిజం చెప్పు, నువ్వు నా భార్యవి కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట బాగి. సార్ అది అని అనేసరికి, బాగి నిజం చెప్పు బాగి, ఎందుకు ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావు? నిజం దాచిపెడితే నీకు ఏమొస్తుంది బాగి? నువ్వే నా భార్య అనే నిజం నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఇంకా నువ్వు కవర్ చేయాలని ట్రై చేయకు బాగి. ఎందుకు దాచిపెట్టావు? నా కోసం ఎంతలా వేదన అనుభవించావో నాకు తెలుసు. ఇంకా నిన్ను నేను బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. ఐఎమ్ ఐఎమ్ సో సారీ బాగి. ఇన్ని రోజులు గతం గుర్తు చేసుకోకుండా నిన్ను నేను చాలా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అమర్ ఇంకా బాగీకి ప్రామిస్ చేస్తాడు. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్ని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తున్న మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అమర్ బర్త్డేని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అమర్ అండ్ ఫ్యామిలీ. అదంతా చూస్తూ కుళ్ళుకుంటుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.